వెల్కమ్ టు లీలాస్ కిచెన్. ఈరోజు సండే కదా, మా ఇంట్లో ఫిష్ కర్రీ వండుతున్నా. నా స్టైల్లో ఎలా వండుతానో ఒకసారి మీరు చూడండి. నేను 4 kgs చేపలు తీసుకున్నా కాబట్టి ఈ క్వాంటిటీలో ఆయిల్ తీసుకుంటున్నా. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఫస్ట్ జీలకర్ర తీసుకోవాలి. ఇలా నల్లగా అయ్యాక ఇందులో ఉల్లిగడ్డ తీసి ఉల్లిపాయ మొత్తం వేగిందాక బాగా కలుపుకోవాలి. ఇందులోనే అల్లం పేస్ట్ వేయాలి. అల్లం కాస్త ఎక్కువనే పట్టుద్ది, చేపల కూర కాబట్టి ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అల్లం మంచిగా మగ్గాక పసుపు వేయాలి, కారం, జీలకర్ర, ధనియాల పౌడర్, మెంతికూర, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వాటితో పాటు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా నూనె పైకి తేలేంత వరకు ఒక 5 minutes ఇలా మగ్గనివ్వాలి. చూస్తుంటే ఇలా ఉంటుంది. ఇందులో ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నాం. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. అప్పుడు చిక్కగా క్వాంటిటీ బాగుంటుంది. కర్రీ టేస్ట్ రావాలంటే ఇప్పుడే చాలాసేపు మంచిగా ఓపికగా మగ్గించుకోవాలి. చేపల కర్రీ అంటే ఎక్కువ సూప్ పెట్టుకోవద్దు, చాలా తక్కువ సూప్ పెట్టుకోవాలి. చిక్కగా ఉండాలి. మామిడికాయ పచ్చడి, చింతపండు రసం కొంచెం తక్కువ యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపి మరగనివ్వాలి. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. ముక్కలన్నీ ఇలా అన్నీ ఒక్కొక్కటి నీట్గా మునిగిపోయేలాగా పెట్టుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి ఉప్పు కారం చూసుకొని చాలా బాగుంది. నాకైతే అన్ని సరిపోయినాయి, చాలా టేస్టీగా ఉంది. చాలా మరగబెట్టేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత కూర రెడీ అయింది. ఒకసారి చూద్దాం. ముక్క ఉడికిందని తెలుసుకోవడానికి ఇలా పైకి వెళ్తుంది ముక్క. ఓకే, ఉడికింది. ఇప్పుడు మసాలా వేసేద్దాం. గరం మసాలా వేసుకొని గరం మసాలా వేసుకున్నాక కొత్తిమీర పైన చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.